ఎంట్రీ కావడానికి అయితే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ చూడండి, మా పొలం అయితే వచ్చేస్తుంది. ఇట్లనే ఉంటుంది పొలం అనేసరికి. తెలియకుంటే మీరైతే దీన్నైతే చూడండి, వీడియోని చూస్తే తెలుస్తుంది. ఇవ్వండి ఎండపోయిన అంటే తర్వాత కొంచెం గడ్డి ఎండిపోయిందన్నమాట ఇదంతా. అండ్ ఇవన్నీ చెట్లు. మాది పొలం అయితే చూపిస్తా మీకు. ఫిషెస్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ వాటర్లో అయితే ఫిషెస్ అయితే ఉన్నాయి. లేవు, కొన్ని ఉన్నాయి. డాడీ ఇక్కడ ఫిషెస్ ఉంటాయా దీంట్లో? మా డాడీ అయితే చెప్తుండే ఉంటాయని చెప్తుండే. నేను కూడా ఉంటాయని చెప్తే మా తమ్ముడు ఉండేయని చెప్తుండే. టేక్ చెట్లు అవన్నీ ఉన్నాయి. ఒక ఫిష్ కూడా కనబడట్లేదు. మా తమ్ముడికి అయితే ఒక ఫిష్ అయితే కనబడింది. ఇప్పుడైతే మళ్ళీ స్నేక్స్ అయితే ఫుల్ ఉంటాయి. తేళ్ళు కానీ స్నేక్స్ కానీ. కాదు అవునా కాదా? మనయ్య కాదు అవన్నీ. ఇప్పుడైతే గుడిచి మనయ్య కావు మరి. అబ్బా అవ్వ లోపల ఉంది మరి. ఇష్టపెట్టిలా ఇప్పుడైతే మా డాడీ నీళ్ళు పెడతా. అదే చూడండి, ఇది అన్నమాట. అండి మా పొలం అయితే ఇది ఇక్కడ. అండ్ ఇవన్నమాట మా పొలం. అండ్ చిన్న మాకు పొలాలు అంటేనే అలవాటు. నేను చిన్న పాలైతే పిండుతారు, పాలైతే వస్తాయి మాకు రోజు. సురేష్ బాబా ఏ డాడీ? మేమైతే ఆవు దగ్గరికి అయితే వెళ్తున్నాం. భయం అవుతుంది. నేనైతే ముట్టుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చాను, అందుకని ఈరోజే నేను వీడియో, లేకపోతే రోజే తీస్తూ. అమ్మా కొడతాడా డాడీది? చిన్న ఉంది కానీ మంచినే. మంచిగా ఆడుకుంటున్నాయి. అలాగే ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు వెదర్ చాలా పల్లెటూరు అంటేనే చాలా బాగుంటుంది. అయితే ఏ పట్టుకొని శాతం ఇప్పుడైతే ఆవులను మొత్తం ఆటైతే కట్టేస్తాను. ఇదైతే మా పొలం. ఈరోజు బ్లాగ్ ఎట్లుంది? బాయ్.